అందరికీ నమస్తే అండి. నేను మీ గిరీష్ కోటకొండ. సో, ఈరోజు నేను మీకు ఒక వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, ఇండస్ట్రీలో ఆపర్చునిటీ ద్వారా సో, మీకు ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా సో, జస్ట్ మనం ఇంట్లో కూర్చొని ఒక వీక్లీ 10,000 రూపీస్ అంటే ఒక మంత్లీ 40,000 రూపీస్‌ని మనం ఎలా ఎర్న్ చేయగలుగుతాం? సో, మనం ఎలా సంపాదించగలుగుతాం? అండ్ దానికోసం సో, మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? సో, మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇవి ఒక్కసారి మనం సో చాలా క్లియర్‌గా ఒక వండర్‌ఫుల్ వీడియో చేయడానికి నేను డిసైడ్ అయ్యాను. సో ఆ వీడియోలో మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే సో మనం ఆ వీడియోలోకి వెళ్దాం. యెస్. సో ప్లీజ్ గివ్ మీ మూమెంట్. సో సార్ నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. యెస్. యెస్. సో ఐ హోప్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. యాహ్! So platinum retailer, so platinum performer. So in any direct selling company, so in any network marketing company, so product based companies, సో ఏవైతే ఉంటాయో సో ఆ బిజినెస్ మొత్తం సక్సెస్ఫుల్ గా మనం రన్ చేయాలి. సో సక్సెస్ఫుల్ గా మనం ఒక బిగ్ బిజినెస్ ని మనం బిల్డ్ చేయాలి. సో ఒక బిగ్ లీడర్ మనం అవ్వాలి అంటే సో డెఫినెట్లీ సో స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిన ఒక రూల్ ఉంటుంది. సో మనం వీ హ్యావ్ టు బికమ్ అ బెస్ట్ పర్ఫార్మర్. సో వీ హ్యావ్ టు బీ అ బెస్ట్ సో రీటైలర్. సో ఎప్పుడైతే బిజినెస్ లో సేల్స్ అనేది మనం నేర్చుకోగలుగుతాము, సో ఆ సేల్స్ ని మనం ఆపరేట్ చేయగలుగుతాము. సో యాజ్ ఎ లీడింగ్ ఎగ్జాంపుల్, సో ఒక రైట్ ఎగ్జాంపుల్ గా మనం ఉంటే దెన్ ఆటోమేటిక్ గా సో మన టీం అనేది సో సేమ్ దాన్ని మనం ఫాలో అవుతారు. సో దానికోసంగా మనకి ఎవ్రీ వీక్ ఒక మినిమం ఒక 10 ప్రొడక్ట్స్ టు 12 ప్రొడక్ట్స్ సో ఎవ్రీ వీక్ అని మనం సేల్ చేయగలిగితే సో దెన్ యూ విల్ బి ఏ ప్లాటినం రీటైలర్. సో దెన్ మీరు ప్లాటినం రీటైలర్ అవుతారు. సో అలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ వీక్ ఒక 10,000 రూపీస్ సో ఒక యా ఒక 10,000 రూపీస్ నుంచి ఒక 40,000 రూపీస్ మంత్లీ సో మనం ఎర్న్ చేయడానికి సో హైయెస్ట్ పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఒకసారి మనం చూద్దాం. సో అలా మనం అచీవ్ అవ్వాలి అంటే సో మనం ఏం చేయాలి, సో ఎలా చేయడం ద్వారా మనం అక్కడికి మనం రీచ్ అవ్వగలుగుతాం. సో అది మనం ఈరోజు చేయబోయే వీడియో. సో ఎస్, వన్స్ అగైన్ వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో మార్కెట్ పొటెన్షియాలిటీ, సో ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే బిజినెస్ లో ఉన్నామో మనం ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం, సో మనం ఎంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాం, ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఒక ప్రొడక్ట్స్ ని మనం డీల్ చేస్తున్నాం అంటే సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిన ఒక పెద్ద విషయం ఏంటి అంటే సో మన ప్రొడక్ట్స్ కి మార్కెట్ లో నీడ్ ఉందా లేదా, సో ఆ మార్కెట్ కి ఎంత హైయెస్ట్ నీడ్ ఉంది, సో ఆ మార్కెట్ పొటెన్షియాలిటీ ఏంటి అనేది మనం ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. సో అట్ ద సేమ్ టైం సో వీఆర్ ఇన్ టు ద వెల్నెస్ ఇండస్ట్రీ. సో వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ ఒకసారి మనం చూద్దాం. సో స్టడీస్ చెప్పేది ఏంటి అంటే వెల్నెస్ ఇండస్ట్రీ సో 2024లో వెల్నెస్ ఇండస్ట్రీ ద్వారా జరిగే టర్న్ ఓవర్ సో 2,47,100 crores అంటే అక్షరాల 2,47,100 కోట్లు. సో అంత పెద్ద ఇండస్ట్రీలో ఇప్పుడు మనం ఉన్నాం. సో వెల్నెస్ ఇండస్ట్రీ ఈస్ గుడ్, ఈస్ గోయింగ్ టు గ్రో కన్సిస్టెంట్లీ కాన్స్టెంట్లీ ఎవ్రీ ఇయర్ అంటిల్ ఇయర్ 2063. అంటే ఇది ఇండస్ట్రీ గ్రో అవుతూనే ఉంటుంది. సో ఎప్పటి వరకు గ్రో అవుతుంది అంటే సో అంటే సార్ ఇప్పుడు ఇండియాలో ఒక 140 crore పీపుల్ ఉన్నారు కదా, సో అందరు ప్రొడక్ట్స్ కి అందరు పీపుల్ అందరికి రీచ్ అయిపోతే దాని మార్కెట్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది కదా అంటే లేదండి, మనం వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో పీపుల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు అండ్ ప్రొడక్ట్స్ నీడ్ అనేది ఎప్పుడు మార్కెట్లో సో ఎప్పుడు అలాగే ఉంటుంది. సో అలాగే 2063 వరకు ఇండస్ట్రీ కాన్స్టెంట్ గా గ్రో అవుతూనే ఉంటుంది. ఈ రిపోర్ట్స్ చెప్పింది మనం కాదు, సో కేపీఎంజీ అండ్ అలాగే ఫిక్కీ. సో వెల్నెస్ అంటే ఏంటి, సో వెల్నెస్ ఇండస్ట్రీలో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి, సో వెల్నెస్ ఇండస్ట్రీ పరంగా మనం ఒకసారి చెక్ చేసుకుంటే కనుక సో మీరు అక్కడ చూడొచ్చు బ్యూటీ, యాంటీ ఏజింగ్ అండ్ కాస్మెటిక్స్. సో సో వెల్నెస్ ఇండస్ట్రీలో సో బ్యూటీ సెక్టర్ అనేది యాడ్ అవుతుంది, సో కాస్మెటిక్ సెక్టర్ అనేది యాడ్ అవుతుంది అండ్ యాంటీ ఏజింగ్. సో ఇది ఒక హ్యూజ్ ఇండస్ట్రీ ప్రెసెంట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బూమింగ్ ఇండస్ట్రీ.
మోర్ దెన్ 85,000 crores ఆఫ్ మార్కెట్ ఉంది ప్రెసెంట్. అండ్ ఫిట్నెస్ అండ్ మైండ్ బాడీ ఎక్సర్సైజ్, సో ఇది కూడా సేమ్ మనకి వెల్నెస్ లోకే వస్తుంది. అండ్ అలాగే హెల్తీ ఈటింగ్, న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్. సో ఇవన్నీ రెగ్యులర్ గా మనం ఎవ్రీడే మనం మనం చూస్తూ ఉంటాం, ఎవ్రీడే మనం వింటూ ఉంటాం. బట్ ఆ ఇండస్ట్రీ గ్రో అవడానికి డెఫినెట్లీ మనందరం కంట్రిబ్యూట్ చేస్తాం యాజ్ ఏ కస్టమర్ గా. బట్ మనం ఆ కంట్రిబ్యూషన్ ని, మనం ఆ మార్కెట్ లో షేర్ అనేది మనం యాజ్ ఎ ఓనర్ గా, సో మనం దాన్ని మనం తీసుకోం. సో ఇంకా మీరు అక్కడ చూడొచ్చు ఆల్టర్నేటివ్ థెరపీ, లైక్ సో అలోపతి కాకుండా రిమైనింగ్ సెక్టర్స్ మనం చూసుకుంటే ఆయుర్వేద, హోమియో, యునాని, సో ఇవన్నీ వస్తాయి. అండ్ అలాగే రెజ్యునేషన్, సో బాడీ అనేది, సో బాడీ రెజ్యునేషన్, స్పా సెంటర్, సో ఇవన్నీ కూడా మనకి వెల్నెస్ ఇండస్ట్రీ కిందకే వస్తాయి అండ్ బిలీఫ్. సో కమింగ్ టు అవర్ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్, సో సో మనం బిలీవ్ చేయాల్సిన ఒక విషయం ఏంటి అంటే, ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ బ్యాక్డ్ బై ద సైన్స్ అండ్ క్లినికల్లీ టెస్టెడ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మనం ఏదైతే ప్రొడక్ట్స్ ని డీల్ చేస్తున్నామో, సో ఈ ప్రొడక్ట్స్ మొత్తం జస్ట్ లైక్ దట్ తీసుకొచ్చేసి దీనికి యూజ్ చేయండి, సో దీనికి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఎవరైనా మీకు అలాగే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే, సో దాని బిహైండ్, దాని బ్యాక్ ఎండ్ ఏదైతే ఉంటుందో, సో లాట్ ఆఫ్ క్లినికల్ టెస్ట్, క్లినికల్ ట్రయల్స్ అండ్ అండ్ సైన్స్, బిహైండ్ సైన్స్ తోటే సో అది రన్ అవుతున్న సో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ని ఇక్కడ మనం దాన్ని డీల్ చేస్తున్నాం. బట్ చాలా మంది పీపుల్ కి బిగినింగ్, చాలా మందికి న్యూ ఎవరైతే పీపుల్ ఉన్నారో సో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఆ బిలీఫ్ అనేది ఉండదు. ఫస్ట్ థింగ్ మనం దాన్ని స్ట్రాంగ్ గా బిలీవ్ చేయాలి. అండ్ క్లినికల్ ట్రయల్స్, సో క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి, సో ఎందుకు క్లినికల్ ట్రయల్స్ అంటే, సో క్లినికల్ ట్రయల్స్ ఆర్ ద సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ దట్ ఎగ్జామిన్ అండ్ ఎవాల్యుయేట్ సేఫ్టీ అండ్ ఎఫికసీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రొడక్ట్స్ ఆన్ ద హ్యూమన్ సబ్జెక్ట్. సో సింపుల్ అండి, ఇప్పుడు మనం యూజ్ చేసే ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో, సో అది క్లినికల్లీ టెస్టెడ్ అంటే, సో ఆల్రెడీ అది హ్యూమన్స్ మీద దాన్ని టెస్ట్ చేసి, సో హ్యూమన్స్ మీద టెస్ట్ చేసినప్పుడు మనకి ఏదైతే సో అప్రూవల్స్ అనేవి రావాలో, సో అవన్నీ టెస్ట్ చేసి ఒక వండర్ఫుల్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే సో మార్కెట్లోకి అనేది వస్తుంది. సో క్లినికల్ ట్రయల్స్ అనేవి ఉన్నాయి అంటే, సో సైంటిఫికల్ గా ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని అంటే మాత్రమే సో క్లినికల్ టెస్టెడ్ ప్రొడక్ట్స్ అని మనం అనొచ్చు. సో క్లినికల్ ట్రయల్స్ వచ్చేసి ఆ రిజల్ట్స్ ఏంటి అంటే, సో హ్యూమన్ లైఫ్ ని ఇంకొంచెం హెల్తీగా చేయడానికి, సో హ్యూమన్ లైఫ్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి, సో ఆ సపోర్ట్ ఇవ్వడం కోసంగా సో ఈ క్లినికల్ ట్రయల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో వెదర్ వి ఎక్స్ప్లెయిన్ ఆర్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రోడక్ట్స్, దే విల్ వర్క్. సో చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకి, లేదంటే దీని గురించి ఇప్పుడిప్పుడే బిగినింగ్ లో తెలిసిన పీపుల్ కి, సో దీని గురించి సైంటిఫికల్ గా, సో ఈ క్లినికల్ గా, సో ఇవన్నీ వాళ్ళు చెప్పినా, వాళ్ళు చెప్పకపోయినా సరే, బట్ స్టిల్ ప్రొడక్ట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని ఫస్ట్ థింగ్ మనం బిలీవ్ చేయాలి. అండ్ ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే, సో ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే, సో మనం ఒక 100,000 10,000 కస్టమర్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక 20 కస్టమర్స్ ని మీరు రెగ్యులర్ గా కానీ మీరు మెయింటైన్ చేయగలిగితే, సో యూ విల్ బి ఇన్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సో ఇన్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్. సో మెయింటైన్ 20 కస్టమర్స్. సో మెయింటైనింగ్ 20 కస్టమర్స్ విల్ గివ్ యూ స్టెబిలిటీ ఇన్ వివా. సో ఈ బిజినెస్ లో సో ఒక స్ట్రాంగ్ బేస్ ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అట్లీస్ట్ ఒక 20 కస్టమర్స్ ని మీరు మెయింటైన్ చేయగలిగినా సరే. సో దానికోసంగా యూ రిక్వైర్ ఓన్లీ 8 స్టెప్స్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఎస్, సో ఒక చేంజ్ ని మన లైఫ్ లో మనం తీసుకొని రావాలి. సో ఈ బిజినెస్ లో ఒక చేంజ్ ని మనం తీసుకురావాలి అంటే, సో మీరు ఒక 8 స్టెప్స్ ని మీరు పాటించాలి ఈ బిజినెస్ లో. సో ఏంటి ఆ 8 స్టెప్స్, ఒకసారి మనం చూద్దాం. సో 8 గోల్డెన్ స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే, సో యూజ్ ద ప్రొడక్ట్స్. సో మనం ఏదైతే ప్రొడక్ట్స్ ని డీల్ చేస్తున్నామో, మనం ఏదైతే ప్రొడక్ట్స్ ని పీపుల్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నామో, సో ఫస్ట్ అండ్ ప్రైమరీ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ మనం యూజ్ చేయాలి. సో వీ హ్యావ్ టు యూజ్ ద ప్రోడక్ట్. సో మీరు ప్రోడక్ట్ యూజ్ చేయకుండా, దానికి ఒక 2 రీజన్స్ ఉంటాయి ఎందుకు మనం ఇది యూజ్ చేయాలి అనేసి. ఫస్ట్ వన్ వచ్చేసి ఒకటి బిజినెస్ రీజన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పర్సనల్ రీజన్. సో ఒకసారి బిజినెస్ రీజన్ ఒకసారి మనం చూద్దాం. సో టెల్ ద ట్రూత్. సో టెల్ ద ట్రూత్ అంటే, సో మనం నిజాన్ని చెప్పగలుగుతాం. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రోడక్ట్ యూజ్ చేశాను. సో నేను ప్రోడక్ట్ యూజ్ చేసినప్పుడు, సో నేను ఏదైతే రిజల్ట్ నేను ఫీల్ అయ్యానో, ఆ ఫీల్ అయిన రిజల్ట్స్ ని నేను షేర్ చేయగలుగుతాను. అండ్ చాలా మంది ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా, దయచేసి ప్రోడక్ట్ అలా పని చేస్తుంది, ఇలా పని చేస్తుంది అవన్నీ చెప్పొద్దండి.
మనం 21st సెంచరీలో ఉన్నాం. సో ఈ 21st సెంచరీలో సో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అవన్నీ వర్కౌట్ అవ్వవు. సో 21st సెంచరీలో సో ఎవరైతే ట్రాన్స్పరెంట్ గా ఉంటారో, సో ఎవరైతే ట్రూత్ఫుల్ గా ఉంటారో, ఎవరైతే జెన్యున్ గా ఉంటారో, సో డెఫినెట్లీ దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ వన్ డే. సో ప్రొడక్ట్ ని యూజ్ చేయాలి మనం. సో యూజ్ చేస్తే మనం ఏదైతే రిజల్ట్ ఫీల్ అవుతామో, సో ఆ రిజల్ట్ ని మనం షేర్ చేయాలి. స్టార్ట్ అచీవింగ్ యువర్ రిజల్ట్స్, పీపుల్ క్యాన్ ఫీల్ హౌ యూ ఫీల్. సో సెకండ్ వన్ వచ్చేసి పర్సనల్ రీజన్. సో మనం యూజ్ చేయడానికి ఇంకో బిగ్ రీజన్ ఏంటంటే, సో మనం హెల్తీగా ఉండడం కోసం. సో మనం ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత సో బిఫోర్ ఆఫ్టర్ ఆ డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. అండ్ మనం హ్యాపీగా ఉండాలి, సో మనం హెల్తీగా ఉండాలి, సో మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి. సో దట్ ఈస్ వన్ రీజన్. అండ్ బెస్ట్ కస్టమర్ ఫర్ ఎనీ ప్రోడక్ట్ ఈస్ అవర్ సెల్ఫ్. సో మన ప్రొడక్ట్స్ కి బెస్ట్ కస్టమర్, ఏదైనా ప్రొడక్ట్ కి బెస్ట్ కస్టమర్ ఎవరు అంటే మనమే మనమే అవ్వాలి. సో అండ్ ప్యాకేజింగ్ యువర్ స్టోరీ. సో ఓకే, మన ప్రోడక్ట్ మనం యూజ్ చేసాం. సో తర్వాత ఏం చేయాలి అంటే, సో మనం ఒక 3 పాయింట్స్ని మనం నోట్ చేసుకోవాలి. సో 3 పాయింట్స్ని మనం దాన్ని సో మనం ఆపోజిట్ పర్సన్కి మనం షేర్ చేయగలగాలి. ఏంటి ఆ 3 పాయింట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్. సో బిఫోర్ వీవా ఐ వాజ్ విత్, సో ప్రోడక్ట్ యూజ్ చేయడానికి ముందు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో, ఏదైతే ఎక్కువ ఆ సిమ్టమ్స్ని మీరు డే టు డే లైఫ్లో చూస్తున్నారో, సో అవి ఒక త్రీ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ తీసుకుంటే, సో అతనికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్రీక్వెంట్గా ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, సో ఇప్పుడు అతను నీరసంగా ఉంటాడు. సో ఇట్లా వాట్ ఎవర్ ఒక 3 ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, సో దానికి సంబంధించి ఒక త్రీ మేజర్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఆఫ్టర్ యూజింగ్ వివా ప్రోడక్ట్స్, సో ఆ తర్వాత వివా ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత మీరు ఏదైతే రిజల్ట్ ఫీల్ అయ్యారో, మీ బాడీలో ఏదైతే సిమ్టమ్స్ రిలీఫ్ జరిగిందో, సో ఏవైతే బెస్ట్ రిజల్ట్స్ని మీరు తీసుకున్నారో అవి ఒక మినిమం ఒక 3 పాయింట్స్ని మీరు యాడ్ చేసుకోవాలి. సో అట్లా బిఫోర్ వివా ప్రోడక్ట్స్, ఆఫ్టర్ వివా ప్రోడక్ట్స్, సో ఒక 3 ప్రాబ్లమ్స్, సో 3 బెనిఫిట్స్ని సో మీరు దాన్ని నోట్ చేసుకొని, సో ఆ స్టోరీని మీరు ఏదైతే ఆ బెనిఫిట్స్ తీసుకొని ఉంటారో, సో దాన్ని మాత్రమే మనం షేర్ చేయాలి. సో చాలా మంది పీపుల్ ఏం చేస్తారంటే, సో ఎక్కువ ప్రొడక్ట్స్ గురించి, సో ఎక్కువ సైంటిఫికల్గా, సో ఎక్కువ క్లినికల్లీ, సో ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని పీపుల్ చూస్తూ ఉంటారు. బట్ ఒక దాంట్లో మనం ఒక సింపుల్ లాజిక్ని మనం మిస్ అవుతున్నాం. ఆ లాజిక్ ఏంటి అంటే, సో పీపుల్కి బెనిఫిట్స్ కావాలి. సో బెనిఫిట్స్ కావాలి. ఇప్పుడు అక్కడ ఒకసారి మనం చూసామంటే హోల్ అండ్ డ్రిల్ స్ట్రాటజీ అంటాం. సో హోల్ అండ్ డ్రిల్ స్ట్రాటజీ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకు ఒక డ్రిల్లింగ్ మిషన్ కావాలి. సో డ్రిల్లింగ్ మిషన్ కావాలి అని ఎవరు డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కోరు. సో డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు, హోల్ వేయాలి. సో ఇక్కడ మనకి హోల్ వేయాలి అన్న వాళ్ళకి మాత్రమే డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కుంటారు. అంతేగాని నాకు ఆ డ్రిల్లింగ్ మిషన్ కావాలి అనేసి ఎవ్వరు కొనుక్కోరు. సో సింపుల్ థింగ్. సో ఇక్కడ కూడా అంతే, మన ప్రొడక్ట్స్ కూడా నాకు ఐపల్స్ కావాలి, నాకు ఐ కాఫీ కావాలి అని ఎవరు తీసుకోరు. సో ఇక్కడ ఏం కావాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ no one buys ఐ కాఫీ బికాస్ దే వాంట్ ఐ కాఫీ, ఎవ్రీ వన్ బైస్ ఐ కాఫీ బికాస్ దే వాంట్ టు మెయింటైన్ దర్ బ్లడ్ షుగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ ఉన్న వాళ్ళకి సో ఆ షుగర్ లెవెల్స్ని వాళ్ళు ఎలాగ హెల్దీగా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో ఆ డయాబెటిక్ వల్ల వచ్చే సిమ్టమ్స్, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని ఎలాగ వాళ్ళు క్లియర్ చేసుకోగలుగుతారు. సో దానికోసంగా వాళ్ళు ఐ కాఫీ తీసుకుంటారు తప్ప ఐ కాఫీ కావాలని ఎవరు ఐ కాఫీ తీసుకోరు. బట్ సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో షేర్ ద బెనిఫిట్స్. సో డోంట్ గో ఫర్ ద ఫీచర్స్, డెఫినేషన్స్, క్వాలిటీ. సో ఇవన్నీ ఓకే, ఇవన్నీ జస్ట్ మన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ పీపుల్ మాత్రం దాన్ని చూసి తీసుకోరు. సో ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ ద బెనిఫిట్స్. సార్ మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇది యూజ్ చేయండి, ఇది యూజ్ చేయడం ద్వారా సో మీ ప్రాబ్లం ఇలా క్లియర్ అవుతుంది అండ్ మీకు ఈ బెనిఫిట్స్ అనేది ప్రోడక్ట్స్ వల్ల సో మీకు వస్తుంది. సో అట్లా మన బెనిఫిట్స్ని కానీ మనం ఫోకస్ చేయగలిగితే, సో ఇది సెకండ్ స్టెప్ అండి. సో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ మనం చూసాం. సెకండ్ స్టెప్ వచ్చేసి షేర్ ద బెనిఫిట్స్. సో ఫోకస్ ఆన్ ద బెనిఫిట్స్, ఎక్స్ప్లెయిన్ హౌ పీపుల్ క్యాన్ ఇంప్రూవ్ దేర్ హెల్త్. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్, ఏదైతే ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సో హెల్త్ పరంగా, సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు. సో ఆ బెనిఫిట్స్ని మనం షేర్ చేయడం ద్వారా సో పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ మనకి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ షేర్ ద రిజల్ట్. సో పీపుల్కి ఏం కావాలి, ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్స్కి ఏం కావాలి అంటే రిజల్ట్ కావాలి.
సో రిజల్ట్ ఓరియంటెడ్ ఎప్పుడైతే ఉంటుందో దెన్ రిమైనింగ్ మొత్తం జస్ట్ ఒక 10% పార్ట్ మాత్రమే. 100లో 90% పీపుల్కి కావాల్సింది రిజల్ట్. సో టేక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ ఆర్ రిపోర్ట్స్ ఆఫ్ వన్ కస్టమర్ టు ఇన్వెస్ట్ అమాంగ్ అదర్ కస్టమర్స్. అంటే ఇప్పుడు మనం ఎవరికైతే ప్రోడక్ట్స్ ఇచ్చుంటామో, సో ఎవరికైతే హెల్త్ ఛాలెంజెస్లో, సో బిఫోర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 months బ్యాక్ ఇంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి, సో ఇప్పుడు ఒక 2 months తర్వాత మళ్ళీ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా రిపోర్ట్స్ తీసుకుంటే సో అవి సో ఒక 100 పాయింట్స్ తగ్గాయి, ఒక 50 పాయింట్స్ తగ్గాయి, సో ఇట్లా ఇప్పుడు నార్మల్ ఉన్నాయి అనేసి ఆ రిపోర్ట్స్ అనేది సో కంపల్సరీగా ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో సో డెఫినెట్లీ వాళ్ళకి సేల్స్ అనేది చాలా చాలా సింపుల్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి క్రియేట్ ప్రొడక్ట్ టెస్టిమోనియల్ వీడియోస్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ యువర్ నెట్వర్క్. సారీ, యా. సో లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. సో ఈవెన్ మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కూడా విల్ గెట్ లాట్ ఆఫ్ టెస్టిమోనీస్. సో బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే, సో మీ ఓన్ టెస్టిమోనీస్ని మీరే క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎవరికైతే ప్రొడక్ట్స్ ఇస్తున్నారో సో డెఫినెట్లీ ప్రొడక్ట్ యూస్ చేసి యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్. సో ఆ రిజల్ట్ తీసుకున్న పర్సన్ దగ్గర సో జస్ట్ ఆస్క్ ఫర్ సింపుల్ వీడియో బైట్, లైక్ సార్ మీరు ప్రోడక్ట్ యూస్ చేశారు కదా, సో యూ గాట్ వండర్ఫుల్ రిజల్ట్, సో మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నా కోసం ఒక చిన్న వీడియో బైట్ ఇవ్వండి, ఒక 2 minutes. సో ఈ ప్రోడక్ట్ యూస్ చేశాను, సో బిఫోర్ దట్ నాకు ఇలా ఉంది, సో తర్వాత నాకు ఇలా ఉంది, సో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. సో మీరు ఏదైతే రిజల్ట్ మీరు తీసుకున్నారో సో ఆ రిజల్ట్ ని జస్ట్ మా కోసం ఒక చిన్న వీడియో బైట్ ద్వారా మీరు ఒక చిన్నది వీడియో ఇవ్వగలిగితే డెఫినెట్లీ సో మీ వీడియో ద్వారా లాట్ ఆఫ్ పీపుల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్కి ఒక వండర్ఫుల్ సపోర్ట్ మనం చేసిన వాళ్ళం అవుతాం అనేసి ఒక సోషల్ కాజ్ కోసం సో మీ కస్టమర్స్, సో సాటిస్ఫైడ్ కస్టమర్ దగ్గర నుంచి ఒక చిన్న వీడియో బయట కానీ మీరు తీసుకోగలిగితే సో డెఫినెట్లీ అది మీకు ఒక టెస్టిమోనియల్ బ్యాంక్ లాగా ఉంటుంది. సో వన్స్ ఆ టెస్టిమోనీని సో ఇంకొక పర్సన్తో కానీ షేర్ చేయగలిగితే సో డెఫినెట్లీ ఆ కస్టమర్స్ అనేది మన మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. So create an album for each product in your device for easy access to the photos and video testimonials. So same way మనం ఏదైతే టెస్టిమోనియల్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకుంటామో సో డిఫరెంట్ ఫోల్డర్స్, సో ఫోల్డర్స్లో పెట్టుకొని సో మీరు యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపల్స్, సో ఐపల్స్ సంబంధించిన ఆ రిజల్ట్స్ మొత్తం సో ఐపల్స్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సో ఆ ఫోల్డర్లో పెట్టుకోండి. సో ఐ కాఫీ, సో డయాబెటీస్ సంబంధించిన అన్ని రిపోర్ట్స్, సో టెస్టిమోనియల్స్, సో అవన్నీ మనం అలా షేర్ చేయడం ద్వారా సో కస్టమర్కి మీరు ఈజీ యాక్సెస్ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతారు. అండ్ నో రిజల్ట్స్ ఆర్ బెటర్ దాన్ అవర్ ఓన్ రిజల్ట్స్. సో చెప్పాను కదా, సో వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో సో వీటన్నిటికంటే సో మన దగ్గరలో ఉన్న రిజల్ట్స్ లేదా మన ఓన్ రిజల్ట్స్, సో మన క్లోజ్ పీపుల్ దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని షేర్ చేయడం కంటే దానికంటే పెద్ద బెటర్ రిజల్ట్స్ అనేది సో ఏది ఉండదు. సో సో స్టెప్ 4 వచ్చేసరికి షేర్ ద శాంపిల్స్. సో చాలా మంది ఫీలింగ్ ఏంటంటే నేను అసలు ఏం ప్రోడక్ట్ శాంపిల్స్ ఇవ్వను, నేను ప్రోడక్ట్ అసలు ఎవరికి టేస్ట్ చేయించను, బట్ అందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి కొనుక్కోవాలి అంటే సో సో ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ ఫ్రెండ్స్. సో మనం ఒక 1000 words 10,000 words మనం చెప్పినా సరే సో సో హోటల్ ఉంది, ఆ హోటల్లో అసలు ఫుడ్ సూపర్గా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, అది ఇది మనం ఎంత చెప్పినా సరే అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళు టేస్ట్ చేస్తే తప్ప దే కెనాట్ ఫీల్ ద టేస్ట్, రైట్? సో సేమ్ వే మన ప్రోడక్ట్స్ గురించి మనం ఎంత చెప్పినా సరే వన్స్ వాళ్ళు ఆ ఫీల్ అయితేనే సో వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో దానికోసం మనం ఏం చేయగలుగుతాం అంటే మనం బాక్సులు మనం ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ టేస్టింగ్ వాళ్ళకి వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. సో క్యారీ సమ్ ఐ కాఫీ సాషెట్స్, సో సమ్ ఐ గ్లో సాషెట్స్ ఆర్ 1 or 2 ఐ స్లిమ్ బార్స్. సో అవి మీరు ఎప్పుడైతే క్యారీ చేయగలుగుతారో సో మీరు ఒకసారి చూడండి, ఫార్మర్స్ ఇన్వెస్ట్ ఫర్ సీడ్స్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద ఫ్రూట్స్. సో ఫార్మర్స్కి ఫ్రూట్స్ కావాలి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఆ సీడ్స్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఆ సీడ్స్ని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ ఫ్రూట్స్ యొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. సో వెరీ వండర్ఫుల్ థింగ్, షేర్ ద శాంపిల్స్. సో ట్రై టు షేర్ ద శాంపిల్స్. అండ్ 5th పాయింట్, అండ్ నాకు చాలా బాగా నచ్చే ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్లో నాకు చాలా వండర్ఫుల్గా నచ్చే ఒక విషయం ఏంటి అంటే సో యూస్ స్టోర్ లింక్. సో ఫ్యూచర్ లైస్ ఇన్ ద ఈ-కామర్స్. సో ఈ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో సో మీకు మీ ఐడి, మీ పాస్వర్డ్లో యూ బి హ్యావింగ్ యువర్ ఓన్ ఈ-కామర్స్ లింక్. సో మీకు ఓన్గా ఈ-కామర్స్ లింక్ అనేది ఉంటుంది. అండ్ వన్స్ కస్టమర్ ప్రోడక్ట్ ఓకే, నాకు ప్రొడక్ట్స్ నచ్చాయి, టెస్టిమోనియల్స్ అన్ని చాలా వండర్ఫుల్గా ఉన్నాయి అండ్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం కాబట్టి సో నాకు ఒక ప్రోడక్ట్
కావాలి అని మీ కస్టమర్ ఎవరైనా అడిగితే, సో మీరు వెళ్ళి ప్రోడక్ట్స్ కొనుక్కొని క్యారీ చేసుకొని, సో వాళ్ళ ఇంటికి మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్డ్. సో మీకు ఆ ఈ కామర్స్ లింక్ ఏదైతే ఉంటుందో, సో ఆ లింక్ని మీ కస్టమర్కి వాట్సాప్ ద్వారా షేర్ చేసి ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో సో మీరు ఫోన్లో ఆపరేట్ చేయండి. జస్ట్ క్లిక్ ఇవ్వడం ద్వారా, సో డైరెక్ట్లీ ఆ లింక్ క్లిక్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా అది ఆర్డర్ పేజ్ కనెక్ట్ అవుతుంది. సో అక్కడ ఏ ప్రోడక్ట్ కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ అడ్రస్ అక్కడ ఎంటర్ చేస్తే సో ప్రోడక్ట్ అనేది డైరెక్ట్లీ వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ అవుతుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ అడ్వాన్స్డ్ థింగ్ ఇన్ ఎనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో పర్టికులర్లీ ఇండస్ట్రీలోనే ఉండే ఒక వెరీ అడ్వాన్స్డ్ ఫీచర్ ఇది. సో యూస్ స్టోర్ లింక్ అండ్ వివా స్టోర్ లింక్. సో ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్ ప్రమోట్ బిజినెస్ డిజిటల్లీ. సో ఈ బిజినెస్ లో ఫస్ట్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పింది ఏంటి అంటే, ఈ బిజినెస్ ఎవరితో సంబంధం లేదు. సో ఎవరికి టీమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో జస్ట్ సో సిట్టింగ్ ఇన్ యువర్ హోమ్ ఈ బిజినెస్ ఎంటైర్ పాన్ ఇండియా మీరు ఆపరేట్ చేయొచ్చు ఈ బిజినెస్ ని. సో ఇంట్లో కూర్చొని ఈ బిజినెస్ ని ఎలా నేర్చుకొని చేయడం ద్వారా సో వీక్లీ 10,000, మంత్లీ 40,000 కాదు, సో ఇంతకంటే ఎక్కువ కూడా మనం ఈ బిజినెస్ లో మనం బిల్డ్ చేయొచ్చు. సో ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్, ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ దిస్ డిజిటల్ వరల్డ్. సో దట్ ఈస్ ద రీజన్ మనకున్నే ఆ ఈ కామర్స్ లింక్, దాన్ని వివా స్టోర్ లింక్ అంటారు. సో దాన్ని మనం ఎలా రైట్ వేలో మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో అదొక్క విషయం మనకు అర్థమైతే చాలు. అండ్ బిల్లింగ్ విల్ బి ఫర్ ఎంఆర్పి. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సార్ ప్రోడక్ట్లో డిస్కౌంట్స్ ఇవ్వండి, సో ప్రోడక్ట్ నాకు తగ్గించి ఇవ్వండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని ఏమి ఉండవండి, బికాస్ మీరు డైరెక్ట్గా లింక్ని షేర్ చేస్తున్నారు అండ్ ఆ ప్రోడక్ట్ కస్టమరే బై చేస్తున్నారు, అది కూడా విత్ ఎంఆర్పి బిల్లింగ్. సో వెంటనే వాళ్ళకి ఇన్వాయిస్ కూడా వస్తుంది. సో ఇన్ దట్ వే ఈ బిజినెస్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. కస్టమర్ టు సి మెనీ నెంబర్ ఆఫ్ ద కంపెనీస్కి వచ్చేసరికి సో ఎంఆర్పి ఒకటి ఉంటుంది, సో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఒకటి ఉంటుంది, అండ్ సో అండ్ బిల్లింగ్ అనేది ఇంకో ప్రైస్కి అవుతుంది. సో మన బిజినెస్లో అట్లా ఏమి ఉండదు. సో ఎండ్ టు ఎండ్ సో మొత్తం ప్రొడక్ట్స్ బిల్లింగ్ మొత్తం సో ఎంఆర్పి మీద అవుతుంది. ఇప్పుడు నేను ప్రోడక్ట్ కొనాలన్నా నాకు 3,100, సో ఇంకెవరైనా కొనాలన్నా వాళ్ళకి 3,100, ఈవెన్ కస్టమర్ కొనాలన్నా కస్టమర్కి కూడా 3,100 ఉంటుంది. అండ్ మీకు బిల్, ఇన్వాయిస్, జిఎస్టీ అన్ని ఎవ్రీథింగ్. అండ్ మీకు ఎవరైతే ఈ ప్రోడక్ట్ని షేర్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళు అడిగితే సో బిల్ కూడా మీకు వెంటనే ఆన్ ది స్పాట్ వస్తుంది. అండ్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద స్టోర్ లింక్. సో ఈ స్టోర్ లింక్ని సో ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ ఇది ఫ్యూచర్ ఎలాగా డైరెక్ట్ సెల్లింగ్లో సో ఈ కామర్స్ లింక్ అనేది ఎలాగ ఫ్యూచర్ని రూల్ చేస్తుంది, అండ్ కస్టమర్కి చాలా ఈజ్ ఆఫ్ వేలో ఈ ప్రోడక్ట్స్ ఎలా రీచ్ అవుతాయి అనేది మనం ఆ కస్టమర్ని కొంచెం మనం ఎడ్యుకేట్ చేయాలి. సో దీనికోసంగా మనం డబ్బులు పెట్టేసుకొని, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, మనం స్టాక్ మొత్తం ఇంట్లో పెట్టేసుకొని ఏం అవసరం లేదు. దిస్ బిజినెస్ ఈజ్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వివా స్టోర్ లింక్. అండ్ సిక్స్త్ స్టెప్ ఏంటి అంటే, సో ఆస్క్ రైట్ క్వశ్చన్స్. సో మనం ఒక కస్టమర్తో మనం మాట్లాడేటప్పుడు సో కస్టమర్కి ఏం కావాలి, సో కస్టమర్కి మనం ఎలా చెప్పాలి, సో కస్టమర్కి ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే క్లోజింగ్. సో సో ఎనీ సేల్స్ పర్సన్, సో మనం ఎంత స్కిల్డ్ ఉన్నాం, సో మన ఎంత పర్ఫార్మెన్స్ ఉంది, మన ఎంత టాలెంట్ ఉంది, సో అది మొత్తం ఒక పార్ట్ అయితే, సో లాస్ట్ అండ్ ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్లోజింగ్. సో కస్టమర్తో మనం డీల్ చేసేటప్పుడు ఆ డీల్ని మనం క్లోజ్ చేస్తున్నామా, క్లోజ్ చేయట్లేదా, సో ఆ కస్టమర్ దగ్గర నుంచి మన ప్రొడక్ట్ ఆర్డర్ మనం తీసుకోగలుగుతున్నామా, సో తీసుకోవట్లేదా. సో రైట్ వేలో ఆ క్లోజింగ్ మనం చేయాలి అంటే సో కస్టమర్స్ని మనం రైట్ క్వశ్చన్స్ అడగాలి. సో ఆల్వేస్ ఆస్క్ రైట్ క్వశ్చన్స్ టు ద కస్టమర్స్. దిస్ విల్ బ్రింగ్ మోర్ సేల్స్ దాన్ ఎవర్ బిఫోర్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారండి. మనం రైట్ క్వశ్చన్స్ని మనం ఎలా అడగాలి మన కస్టమర్స్ని. సో విచ్ ప్రోడక్ట్ యూ లైక్ ద మోస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వి గ్యాదర్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అండ్ టేస్టింగ్ పార్టీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వన్స్ మన ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సార్ ఎస్ ఎలా ఉన్నాయి సార్ ప్రోడక్ట్స్, సో మీకు ఏ ప్రోడక్ట్ ఎక్కువ నచ్చింది, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డూ వాంట్ టు పర్చేస్ ఫర్ ఎ మంత్. సో మీరు ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఒక 1 monthకి తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా కంపెనీ చెప్పినట్టు ఒక 90 daysకి తీసుకుందాం అనుకుంటున్నారా, సో మీకు ఎన్ని ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది, అండ్ యూ వాంట్ టు యూస్ ద ప్రోడక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఆర్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో మీరు ఈ ప్రోడక్ట్ని మీకోసం మాత్రమే వాడుకోవాలి అనుకుంటున్నారా, అండ్ మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి కూడా సో తీసుకోవాలనుకుంటున్నారా, సో ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా, సో ఆఫ్లైన్ ద్వారా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు. ఇలాంటి ఒక రైట్ క్వశ్చన్స్ని కానీ మనం అడగగలిగితే
మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ దగ్గర ఒక అపాయింట్మెంట్ మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో ఆ పర్సన్ని రేపు మనం కలవాలి అనుకుంటున్నాం. ఆ పర్సన్ ఒకసారి మనం కాల్ చేసి రేపు మనం మీట్ అవుదాం, ఎప్పుడు మీట్ అవుదాం అనే క్వశ్చన్ మనం అడిగాం అనుకోండి. సో అతను నేను చెప్తాను, లేదంటే రేపు ఎల్లుండో, సో చూద్దామా అని అని అంటాడు. బట్ అదే క్వశ్చన్ని రైట్ వేలో కానీ మీరు అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ మనం రేపు కలుద్దాం అనుకుంటున్నాం కదా, సో రేపు 4కి కలుద్దామా 6కి కలుద్దామా, సో ఏ టైంలో మనం కలుద్దాం అంటే డెఫినెట్లీ 4 or 6 ఏదో ఒకటి ఆ పర్సన్ చూస్ చేసుకుని ఏదో ఒకటి అతను ఫిక్స్ చేయగలుగుతారు. సో ఇన్ దట్ వే మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు సో రైట్ క్వశ్చన్స్ మనం అడగాలి. సో నో యువర్ కస్టమర్. సో ఆ పర్సన్ గురించి మనం తెలుసుకొని ఆ పర్సన్కి తగినట్టుగా సో ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. సో అది స్టెప్ 6. అండ్ లాస్ట్ స్టెప్ 7. సో ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మెనీ నెంబర్ ఆఫ్ ద పీపుల్, సో లాట్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు అండ్ కస్టమర్స్ పోతూ ఉంటారు. అండ్ కొంతమంది పీపుల్ దగ్గర మాత్రం కస్టమర్స్ ఒకసారి మనతో రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ కస్టమర్ ఇంకా పోడు, మనల్ని వదిలిపెట్టి ఇంకా కస్టమర్ ఇంకా పోడు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే కస్టమర్ కేర్ అంటే సర్వీస్. సో వన్స్ మనం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సో అతనికి మనం ఏ విధంగా బెస్ట్ సర్వీస్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. సో ఆ బెస్ట్ సర్వీస్ని ఎవరైతే దాన్ని కస్టమర్ కేర్ అంటారో ఆ కస్టమర్ని మనం రైట్ వేలో కనుక కేర్ తీసుకోగలిగితే ఆ ఒక్క కస్టమరే ఒక పెద్ద ఇండస్ట్రీతో సమానం. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, సెల్లింగ్ సింగిల్ ప్రొడక్ట్ ఎర్న్స్ యువర్ ప్రాఫిట్ బట్ ది రియల్ ఫార్చ్యూన్ లైస్ ఇన్ కంటిన్యూస్ ఫాలో అప్. మనం జస్ట్ ఒక పర్సన్ని ఒక పర్సన్కి మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చాం, సో ఒక ప్రోడక్ట్ అక్కడతో అయిపోయింది అనుకుంటే మనం జస్ట్ ఆ ప్రాఫిట్ ఒక్కసారి మాత్రం మనం తీసుకోగలం. బట్ ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఒక ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకుంటే సో సో కంటిన్యూస్ ఫాలో అప్ చేసి ఒక పర్సన్ అంటే ఒక పర్సన్ కాదు, ఆ పర్సన్ ఫ్యామిలీ, ఆ పర్సన్ ప్రొఫెషన్లో ఉండే ఆ పర్సన్ కొలీగ్స్. సో ఒక పర్సన్ని మనం రైట్ వేలో కానీ కేర్ తీసుకుంటే సో అతనే ఒక పెద్ద ఇండస్ట్రీ అవుతాడు. అతనే మీకు ఒక హ్యూజ్ కస్టమర్ బేస్ని మీకు క్రియేట్ చేయగలుగుతాడు. అండ్ ఇఫ్ యూ మేక్ ఏ సేల్ యూ కెన్ మేక్ ఏ లివింగ్. ఇఫ్ యూ మేక్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైమ్ అండ్ గుడ్ సర్వీస్ యూ కెన్ మేక్ ఎ ఫార్చ్యూన్. సో ఓన్లీ కస్టమర్తో సేల్ చేయాలి అనుకుంటే మీకు మహా అంటే డబ్బులు వస్తాయి, మహా అంటే ఒక చిన్న మాత్రం మీరు చేయగలుగుతారు. బట్ అదే పర్సన్కి రైట్ వేలో మన టైంని ఇన్వెస్ట్ చేసి ఒక బెస్ట్ సర్వీస్ని కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే సో డెఫినెట్లీ దట్ వీ కెన్ మేక్ ఎ ఫార్చ్యూన్. ఆల్వేస్ కీప్ రికార్డ్ ఆఫ్ ఎవ్రీ కస్టమర్. సో మీరు ఎవరైతే కస్టమర్స్కి ప్రోడక్ట్స్ ఇస్తున్నారో సో మీరు అట్లీస్ట్ ఒక డైరీ మెయింటైన్ చేసి సో ఏ కస్టమర్కి ఏ డేట్లో మీరు ప్రోడక్ట్ ఇచ్చున్నారు, సో ఏ ప్రాబ్లంలో ఇచ్చున్నారు, సో అండ్ బిఫోర్ ప్రోడక్ట్ ఇచ్చే ముందు ఏదైనా ఒక వాళ్ళ రిపోర్ట్స్ ఏదైనా ఉంటే కనుక సో జస్ట్ ఈ డేటా మీరు ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో సో డెఫినెట్లీ వాళ్ళు ఈ బిజినెస్లో చాలా తక్కువ టైంలో సో చాలా బిగ్ పొజిషన్స్కి వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. అండ్ ఎన్ష్యూర్ ప్రొడక్ట్ డెలివరీ ఆన్ టైం. సో ప్రొడక్ట్ వాళ్ళకి ఎప్పుడు అయిపోతుందో మనం దాన్ని రికార్డ్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ థింగ్స్ చాలా ఈజీగా పాసిబుల్ అవుతాయి. అండ్ టైం టు టైం డిలే అవ్వకుండా సో ప్రొడక్ట్స్ ఆన్ టైం వాళ్ళకి డెలివరీ అయ్యేలాగా వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ అండ్ మేక్ కస్టమర్ రిసీవ్ బుక్. సో మీరు ఎవరైతే కస్టమర్స్కి ఇవ్వాలి అనుకుంటున్నారో సో మీరు ఈ-కామర్స్ లింక్ ఉంది కాబట్టి సో డైరెక్ట్లీ మీరు ఆ ఇన్వాయిస్ని డైరెక్ట్గా మీరు వాళ్ళతో షేర్ చేయొచ్చు. ఇన్ దట్ వే యూ కెన్ బిల్డ్, సో ఇట్ విల్ బిల్డ్ ద ట్రస్ట్ అండ్ రెగ్యులర్ కాంటాక్ట్ ఆన్ ఎవ్రీ సాటర్డే. సో అట్లీస్ట్ వారానికి ఒక్కసారి మీరు ఎవరైతే ప్రోడక్ట్ ఇచ్చున్నారో సో నా సజెషన్ అయితే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి కాల్ చేసి సార్ ప్రొడక్ట్ స్టార్ట్ చేశారా, ప్రొడక్ట్ వాడుతూ ఉన్నారా, సో ఎలా అనిపిస్తుంది సార్, సో వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకుంటున్నారా, సో టైంకి ఫుడ్ తీసుకుంటున్నారా, అండ్ వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేయాలి అనుకుంటే కనుక సార్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారా, సో దాంతోపాటు కలిపి ఏ టైంలో దీన్ని తీసుకుంటున్నారు. సో ఇది మొత్తం ఎవరైతే ఈ కస్టమర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయగలుగుతారో సో వాళ్ళు మాత్రమే బిజినెస్లో సస్టైన్ అవ్వగలుగుతారు, వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ లాంగ్ టర్మ్ రన్ చేయగలుగుతారు. కస్టమర్స్ ఆర్ కింగ్స్ ఆర్ క్వీన్స్, ట్రీట్ దెమ్ లైక్ వైజ్. సో ఇప్పుడు మనం వెళ్ళే చాలా షాప్స్కి చాలా రెస్టారెంట్స్కి సో ప్రతి దగ్గర మనం చూస్తూ ఉంటాము పెద్ద కొటేషన్, కస్టమర్స్ ఆర్ ద కింగ్స్ అని. సో సేమ్ వే సో ఈ బిజినెస్లో మన కస్టమర్స్ కూడా సో కింగ్స్ లాగా క్వీన్స్ లాగా సో వీ హ్యావ్ టు ట్రీట్. సో అండ్ లాస్ట్ స్టెప్ 8. సో 8th గోల్డెన్ స్టెప్ ఏంటి అంటే మీరు ఆ బెస్ట్ కస్టమర్ సర్వీస్ని మీరు ఎప్పుడైతే ప్రొవైడ్ చేయగలుగుతారో సో డెఫినెట్లీ ఆస్క్ రిఫరెన్సెస్.
సో అప్పుడు మాత్రమే మీ రిఫరెన్స్ ని అడగగలుగుతారు. సో ఇందాక చెప్పిన అవన్నీ మనం ఫాలో అవ్వకుండా సో నాకు ఒక రిఫరెన్స్ ఇవ్వండి అంటే ఎవరు కూడా ఇవ్వరు. బట్ దెన్ ఇవి 7 స్టెప్స్ ని మనం ఫాలో అయిన తర్వాత కనుక మనం రిఫరెన్స్ అడిగామంటే ఇందాక చెప్పినట్టు ఒక పర్సన్ అంటే ఒక పర్సన్ కాదు, ఆ పర్సన్ ఒక ఇండస్ట్రీతో సమానం. అతని ఇండస్ట్రీలో ఉండే అతని ఫ్యామిలీ, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్, వాళ్ళందరి రిఫరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకి. సో సాటిస్ఫైడ్ కస్టమర్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ అవి. సో హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఆర్ ద బెస్ట్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ ఎనీ ప్రోడక్ట్. సో ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే సో ఆ పర్సన్ చాలా చెక్ చేసుకుంటారు. సో ఇవ్వచ్చా, వాడచ్చా, వాడకూడదా, ఏమవుతుంది, సో ఇవన్నీ చాలా రీజన్స్, చాలా థింగ్స్ ని వాళ్ళు చెక్ చేసుకుంటారు. బట్ అదే ఒక సాటిస్ఫైడ్ కస్టమర్ దగ్గర నుంచి రెఫరెన్స్ వచ్చిందంటే సింపుల్, వాళ్ళు చెప్పేది వెరీ సింపుల్ థింగ్. సో నాకు బిఫోర్ ఇలా ఉంది, సో ఆఫ్టర్ ఇలా ఉంది, సో ఐ గాట్ వండర్ఫుల్ రిజల్ట్, సో ఇదిగో రిపోర్ట్స్. అండ్ లేదు, నేను నా బెస్ట్ ఫ్రెండ్కి నేను ఈ ప్రోడక్ట్ నచ్చింది, నేను చాలా మంచిగా రిజల్ట్ అనేది నాకు వచ్చిందని నేను నా ఫ్రెండ్కి చెప్తే అతను అతను ఫస్ట్ టైం అడిగిన అన్ని క్వశ్చన్స్ అతను అడగడు. బికాస్ సాటిస్ఫైడ్ కస్టమర్ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్ అవి. ఆస్క్ మినిమం 5 రిఫరెన్సెస్ ఫ్రమ్ ఎవ్రీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ కస్టమర్. సార్ నేను మీకు బెస్ట్ సర్వీస్ ఇచ్చాను కదా, సో మిమ్మల్ని బెస్ట్ వేలో సో నేను కేర్ తీసుకోగలుగుతున్నాను కదా, సో నాకు మీ సైడ్ నుంచి ఒక 5 రిఫరెన్సెస్ ఇవ్వండి సార్ అనేసి ఒక రైట్ వేలో మీరు ఆ రిఫరెన్సెస్ ని తీసుకోండి. వీఆర్ జస్ట్ 6 degrees సెపరేషన్ ఫ్రమ్ మీటింగ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ అవర్ వరల్డ్. సో ప్రపంచం చాలా చిన్నది. సో డెఫినెట్లీ మనం రైట్ వేలో మనం వెళ్తున్నామంటే, సో రిఫరెన్సెస్ తీసుకొని మనం వెళ్ళామంటే సో వన్ డే డెఫినెట్లీ సో ఒక హ్యూజ్ థింగ్ ని మనం చేయొచ్చు. సో నాట్ ఓన్లీ ఇప్పుడు నేను ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. సో మేబీ ఫ్యూచర్లో నా ప్రోడక్ట్స్ జమ్మూ కాశ్మీర్లో కూడా నా కస్టమర్స్ రావచ్చు, రాజస్థాన్లో కూడా నా కస్టమర్స్ రావచ్చు, నార్త్ ఈస్ట్లో నా కస్టమర్స్ రావచ్చు. సో ఇవన్నీ అన్ని విషయాలు జరుగుతాయి బికాస్ మనం డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాం, సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక సీక్రెట్ రివీల్ చేస్తాను. ద సీక్రెట్ టు బి రివీల్, యూ విల్ గెట్ పెయిడ్ 750 రూపీస్ ఫర్ ఈచ్ ప్రోడక్ట్. సో ఎప్పుడైతే ఈ బిజినెస్లో మనం 8 ప్రోడక్ట్స్ని ఒక వీక్లో మనం సేల్ చేస్తే 8 ప్రోడక్ట్స్ తర్వాత అంటే 9th ప్రోడక్ట్ నుంచి మనం ఆర్డర్ పెట్టేటప్పుడు సో ఎవ్రీ ప్రోడక్ట్కి మీకు అడిషనల్గా 20% అంటే 500 రూపీస్ కాకుండా అడిషనల్లీ యూ విల్ గెట్ 250 రూపీస్. సో ఇది ఎలా వస్తుంది అని మీ అప్లయన్స్ ఎవరైతే ఉంటారో, సో మీ యాక్టివ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి అడగండి. సో దెర్ విల్ బి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సో ఫర్ దిస్. సో అది వాళ్ళు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ యూటిలైజ్ దిస్ అండ్ మోర్ రిటైల్ ఇన్కమ్. సో ఈ రైట్ వేలో కానీ మనం దీన్ని యూజ్ చేయగలిగితే సో డెఫినెట్లీ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినట్టు సో ఒక హ్యూజ్ ఇన్కమ్స్లోకి మనం వెళ్ళగలుగుతాం అండ్ ఫాలో ద స్ట్రాటజీ టు సీ ద మ్యాజిక్. సో వి టెల్ 10 products every week. సో బట్ మై సజెషన్ ఈస్ సో ఫోకస్ ఆన్ 12 products. సో ఎప్పుడైతే మనం ఒక వీక్ ఒక 12 productsని మనం సేల్ చేయగలుగుతామో సో ఆల్ ద బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ ఫ్రీ ప్రోడక్ట్. సో ఎవ్రీ వీక్ మనం ఒక 10,000 రూపీస్ని మనం earn చేయగలుగుతాం. అంటే 4 weeks 40,000 రూపీస్ మనం earn చేయగలుగుతాం. సో వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో టీచ్ 10 people left and 10 people right. సో మనం ఏదైతే నేర్చుకున్నామో అండ్ మనం ఏదైతే ఇన్కమ్ మనం తీసుకుంటున్నామో సో సేమ్ వే సో లాట్ ఆఫ్ పీపుల్కి ఆపర్చునిటీ కోసం సో సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మన వీడియోలో సో వండర్ఫుల్ ఆపర్చునిటీని ఆల్రెడీ మనం షేర్ చేస్తున్నాం. సో ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ ఆ రైట్ వేలో ఒక 10 పీపుల్కి కానీ మనం నేర్పించగలిగితే సో ఇది మన పర్సనల్ టర్న్ ఓవర్, ఇది మనకు వచ్చే ఆ 40,000 మనకు వచ్చే పర్సనల్ టర్న్ ఓవర్. అండ్ అది కాకుండా బిజినెస్ని ఎక్స్పాన్షన్లోకి తీసుకొని వెళ్ళాలి, సో బిగ్ బిజినెస్ని బిల్డ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఈ 40,000 మీరు ఎలా ఎర్న్ చేస్తారో సో అది ఒక 10 పీపుల్కి కానీ మీరు నేర్పించగలిగితే సో లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 సో దట్ పర్టికులర్ వీక్ మీకు 25,000 నుంచి 30,000 రూపీస్ ఆ వీక్లోకి వస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. సో ఎవ్రీవన్ సో ఇలాంటి ఒక వండర్ఫుల్ సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బెస్ట్ సేల్స్ మ్యాన్ సో వరల్డ్స్ గ్రేటెస్ట్ సేల్స్ మ్యాన్ సో ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరు అంటే సో ఇంతకు ముందు రోజుల్లో చెవరోలెట్ అని ఒక కార్ కంపెనీ ఉండేది. చెవరోలెట్ డీలర్షిప్ సో 1963 నుంచి 1978 లోపు సో 13,000 కార్స్ని వాళ్ళు సేల్ చేయగలిగారు. సో అదే ఇప్పుడు వరల్డ్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్.
అండ్ మీకు కనిపించే పర్సన్ సో మై గ్రేట్ సూపర్ అప్లైడ్ సో ద కింగ్ ఖాన్ సుజిత్ ఖాన్ ద ఫస్ట్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండస్ వీవర్. సో సార్ ఎప్పుడు చెప్పేది ఒకటే ఒక విషయం, ఐ హేట్ సేల్స్ మీన్స్ ఐ హేట్ రెవెన్యూ. నాకు సేల్స్ వద్దు అంటే నాకు డబ్బులు వద్దు అనుకున్నట్టే. సో సేల్స్ లేకుండా ఏది ఉండదు మై డియర్ ఫ్రెండ్. సో సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈస్ ద సో నెక్స్ట్ సో ఫ్యూచర్ ని రూల్ చేసే వన్ అండ్ ఓన్లీ డిపార్ట్మెంట్స్, వన్ అండ్ ఓన్లీ prime most core activity in any business. So try to level up so your selling skills. So I wish you all the very best. And ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సో మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే సో మనం ఏదైతే ప్రొడక్ట్స్ని డీల్ చేస్తున్నామో సో ఫస్ట్ ఆ ప్రొడక్ట్స్ గురించి ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. సో ప్రొడక్ట్స్ గురించి ఇన్ టోటో సో ఇంగ్రీడియంట్స్, సర్టిఫికేషన్స్, వాట్ ఈస్ సో ఎవ్రీథింగ్ మీరు అది నేర్చుకున్న తర్వాత సో దెన్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సో దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో డెఫినెట్లీ యూ విల్ బికమ్ అ ప్లాటినం రీటైలర్. సో డెఫినెట్లీ యూ విల్ బికమ్ అ ప్లాటినం పర్ఫార్మర్ in industry. I wish you all the very best. So this is Girish Kotakonda signing off. Thank you.